పార్టీ చరిత్రలో ఒకసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు, కొంతమంది దాన్ని సహకరించలేరు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ, ప్రధానమంత్రి గారు 11 ఏళ్లలో 10వ లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3వ లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొస్తారు. ఇప్పుడు 4వ లార్జెస్ట్, రేపు 3వ లార్జెస్ట్కి వస్తారు. అదే మరిగా ఆయనకు ఒక ఎయిమ్ కూడా ఉంది, నెంబర్ 2 కావాలి, నెంబర్ 1 కావాలి. ఒక పబ్లిక్ పాలసీ ఎంత పవర్ఫుల్ అంటే 95 ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే, ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. మోస్ట్ లివబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం. ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ తెలుగువాడున్నా నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ 25 సంవత్సరాలు. అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము. ఆ రోజు కూడా నన్ను ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా, ఐటీ ఎందుకు అని ఇది చేశారు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేస్తావు, ప్రైవేట్ కాలేజీ ఎందుకు పెట్టాలి, గవర్నమెంటే పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు, తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు. అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించాలి, లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. ఈ రెండూ లేకుండా పోవడం బాధాకరం. ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి. ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం, ఉదయం 10 to 5, 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 5 మళ్ళా సమావేశం అవుతాం. ఈ 6 గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి, లోపల కూర్చోవాలి, సమస్యలు అర్థం